ఒక్కసారి షాప్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఎవరికైనా అసలు బయటికి ఎలా రావాలనిపిచ్చిద్దండి ఆడవారికి? అస్సలనిపిచ్చదు కదా! హాయ్ అండి. మన ఆడవారికి సామాన్లు గానీ, బట్టలు గానీ ఎక్కడన్నా ఉంటే అసలకి బయటికి రావాలని గూడా అనిపిచ్చదు. అలానే టైం గూడా అసలు తెలీదు. నిన్న నేను సేమ్ దిల్‌సుఖ్ నగర్ అయితే వెళ్ళానండి. అక్కడ నాకు కావాల్సినవి చిన్న చిన్నవి ఒక రెండో, మూడో కొనుక్కుందామని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఏమి కొనాలన్నా మరి మనకి బడ్జెట్ ఏమీ ఉండదు. కానీ కోరికలేమో చాలా చాలా ఉంటాయి. మరి ఏం చేయాలండి? అట్లీస్ట్ కనీసం ఇలా చూసైనా ఆనందపడతాను. నేను కొన్ని నాకు ఉన్నాయి, చాలా కోరికలు ఉన్నాయి కొన్ని కొనాలని. కానీ మనం అంతంత కాస్ట్ పెట్టి మనం కొనలేము. అట్లీస్ట్ కనీసం చూసైనా ఆనందపడదాం అనేసి నేను అనుకుంటూ ఉంటానండి. ఇది ఇప్పుడే కాదు, నిన్ననే కాదు, ఇది చాలా చాలా జరిగినాయి అన్నమాట. చాలా టైం కూడా జరిగింది. సో నాకు కొన్ని ఉన్నాయండి, కొన్ని కొనుక్కోవాలి అన్న ఆశ అయితే తప్పకుండా ఉంది. కానీ అది ఎప్పటికి నెరవేరుద్దని నేను దిల్‌సుఖ్ నగర్ అయితే వెళ్ళానండి. ఎల్ఐసి ఆఫీస్కి అయితే నేను వెళ్ళాను పని ఉందనేసి. అక్కడ పని తీసుకొని పక్కనే ఒక స్టీల్‌ది ఉండిద్దండి షాపు. సో అక్కడికైతే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంకా మనకి అసలు ఆడవాళ్ళకి ఎన్ని ఫ్లోర్లున్నా ఎక్కలేని ఓపిక, నేను డైట్లో ఉండి కూడా నాకు అసలుకి నాకు ఆకలి అనేది మర్చిపోయానండి. అసలు అట్లా చూస్తూనే ఉండిపోయాను. దాదాపు 2 గంటలు పట్టింది నేను బయటికి వెళ్ళడానికి. ఇంకా మనకి స్టీల్ ప్రపంచం అంటే మనకి తెలియంది లేదు కదండి. ప్రతిదీ కూడా ఉండిద్ది. అది తక్కువ రేట్ నుంచి లో రేట్ నుంచి హై రేట్ నుంచి మనకు కావాల్సినవన్నీ కూడా మనకి దొరుకుతాయి. సో మనం ఇప్పుడు ఆల్రెడీ మనకు అందరూ చెప్తున్నారు ప్లాస్టిక్ వాడటం మానేసేయండి, అలానే స్టీల్ ఇవి అని, ఇత్తడివని, మట్టి పాత్రలని, రాగివని ఇలా వాడండి అని చెప్తున్నారు చాలా వీడియోస్లో. కొన్ని కూడా ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు. సో నేనైతే ప్లాస్టిక్ వాడటం ఎప్పుడో మానేశానండి. వాడటం కాదు, కొనటం మానేశాను. సో ఉన్నవి ఎప్పుడు తీసేసి ఇలాంటివి మంచివి కొనుక్కోవాలా అని వెయిట్ చేస్తున్నాను అనమాట. మ్యాక్సిమం అయితే అసలు ఇప్పుడు నేను ప్లాస్టిక్ జోలికి వెళ్ళట్లేదండి. ప్లాస్టిక్ కూడా కొనటం మానేశాను. ఉన్న ప్లాస్టిక్నే ఎప్పుడు తీసేద్దామా అన్నట్లుగా అయితే ఉన్నాను. కాకపోతే చిన్నవి మనకి చెత్త ఎత్తుకోవటానికి కానీ, మనకి వాటర్ అంటే ఫుడ్ వండుకొని తినేవి కొనటం అయితే మానేసేసాను అనమాట. సో మ్యాక్సిమం అయితే స్టీల్కే మనము ఎక్కువ వాడటానికే ప్రయత్నం చేయాలి. ఇంకా పాలు కాసుకునేవైనా, కడాయిలైనా, కుక్కర్లైనా, ఇంకా సెట్ గిన్నెలైనా, సెట్ బాక్సులైనా కానీ, ఇడ్లీ పాత్రలు చూడండి ఎన్ని ఇడ్లీ పాత్రలు ఉన్నాయో. మేము ఇడ్లీ పాత్ర కొనడానికి సన్నత్ నగర్ అంటే ఒకసారి సన్నత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళామండి అగ్రోమెక్కి. అక్కడ మాకు ఇడ్లీ పాత్ర తీసుకొచ్చాము. అక్కడ ఒకటే ఉందండి, 1-2 కంపెనీసే ఉన్నాయి. అక్కడ మాకు నచ్చక మళ్ళీ బయటకు వచ్చి మేము వేరే షాప్ దగ్గర కొన్నాము. ఇక్కడ చూడండి ఎన్ని చిన్నవి, పెద్దవి, ఇంకా చిన్నవి, ఇలా ఎన్ని రకాల ఇడ్లీ పాత్రలు ఉన్నాయో. బాక్సులు కానీ, అలానే గ్లాసులు కానీ, ఇంక మనకి స్టీల్ ప్రపంచానికి వెళ్తే అసలుకి మనము అది కొనాలి, ఇది కొనాలి, ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలి అని అనుకుంటామే తప్ప చివరికి చూస్తే మన పర్సులేనేమో మనీ ఉండదు, మనకు అంత కొనే అంత రేంజ్ కూడా ఉండదు. మరి అలాంటప్పుడు మనం ఏం చేస్తామండి? మనకున్న బడ్జెట్లోనే మనం తీసుకొని వస్తాము. అలానే నేను ప్రతిసారి కూడా చేస్తానండి. దిల్‌సుఖ్ నగర్లో నేను ఇది మెయిన్ మెట్రో దగ్గరే ఉండిద్దండి ఇదైతే. కానీ లోపలికి వెళ్తే ఎస్బీఐ ఆఫీస్ బ్యాంక్ ఇంక కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక పెద్దది ఉండిద్దండి స్టీల్ ఫ్యాక్టరీ అయితే. ఆ వీడియో కూడా నేను లింక్ అనేది కింద ఇస్తానండి. సో నేనైతే ఫస్ట్ ఇవి నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ ఇవన్నీ చేంజ్ చేసి చక్కగా పైన మనకి
పప్పు అయినా కానీ రవ్వ అయినా కానీ ఏవైనా క్లియర్గా కనపడేవి కొన్ని సెట్స్ అయితే నేను తీసుకోవాలనుకుంటున్నానండి. కానీ అది ఎప్పుడు వచ్చిద్దని నేను వెయిట్ చేస్తున్నాము. ఇవి ఇది స్టవ్వుల్లాగండి, ఇదేదో పెట్టేసి చేస్తారు కదా స్టవ్వులు. ఇంకా మనకు అన్నీ ఉన్నాయండి, అవి కాదు ఇది కాదు అన్నీ ఉన్నాయి. ఇక్కడ నేను టీ కాఫీది చూశానండి, కానీ నాకు ఎందుకో అంత నచ్చలేదు. ఇది అంటే చైనా బజార్ లాగా ఉందన్నమాట. ఇది అంటే అన్నీ ఉన్నాయిలండి, తక్కువ రేటు ఉన్నాయి, ఎక్కువ రేటు ఉన్నాయి. ఇక్కడ ఎందుకో నాకు దీని క్వాలిటీ అయితే నచ్చలేదు. రేటు రీజనబుల్గానే ఉంది కానీ మరీ అసలుకి రేకులాగా ఉందన్నమాట. అందుకే మేము ఎక్కువ టీ తాగుతాం కాబట్టి టీ తీసుకుందాము అనేసి అనుకున్నానండి. నాకు అంత నచ్చలేదు. బట్ టీది, కాఫీది, షుగర్ది 3 ఉన్నాయి, కానీ నాకు మంచిగా అనిపించలేదన్నమాట. అందుకే నేను వదిలేసాను. నేను మెయిన్ అయితే ఒక దానికోసం వెళ్ళానండి. ఇంక నేను చూస్తూ అన్నీ ఒక వీడియో కూడా తీద్దాం కదా, మళ్ళాగా ఎవరైనా చూస్తారు అన్నట్లుగా నేనైతే ఈ వీడియో తీసానండి. అలానే నాకు వ్యూస్ వస్తాయని కూడా తీసానమాట. సో మీకు చూపించడానికి ఒకటైతే నాకు వ్యూస్ రావటం కూడా ఇంకో దానికోసం అయితే ఉన్నానండి. ఇక్కడ చెంబులు, గ్లాసులు, చిన్న గ్లాసులు, టీ గ్లాసులు చూసారు కదండి, ఎన్ని వెరైటీగా ఉన్నాయి, కొంచెం మోడల్గా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది మొత్తం కూడా టీ గ్లాసెసేనండి. చూసారు కదా, టీ మా ఇంట్లో చాలా ఉన్నాయండి టీ గ్లాసులు, అందుకే వీటి జోలికి నేను పోలేదన్నమాట. ఇవి గిన్నెలు కూడా నాకు సరిపోనన్ని ఉన్నాయండి. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, మనము సామాను ఎక్కువయ్యే కొందా మనకి కడగటానికి అంత ఓపిక ఉండట్లేదండి. నాకైతే ఓపిక ఉండట్లేదు. చాలామంది కూడా ఇప్పుడు డిష్ వాషర్లని అవన్నీ కూడా తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే నాకైతే అసలు మెయిన్ షోల్డర్ పెయిన్ వచ్చిద్దండి బట్టలు వాష్ చేసినా కానీ, గిన్నెలు కడిగినా కానీ. అందుకే నేను గిన్నెలు కూడా పెద్దగా నేను కొనటం కూడా, నాకు ఏవి కావాలో వాటి వరకే నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ప్లేట్స్ ఇవన్నీ కూడా చూసారు కదండి. నేను ఎప్పుడు ఎల్ఐసి ఆఫీస్కి వస్తూనే ఉంటానండి మనీ కట్టడానికి. నాది మెయిన్ బ్రాంచ్ అనమాట. అక్కడికి వచ్చినప్పుడు పక్కనే ఉండిద్ది ఈ షాపు. దాంట్లోకి వెళ్ళి నేను చాలా కొన్నానండి ఇదివరకు. ఇప్పుడు నేను వీడియోని నేను ఫస్ట్ వేస్తున్నాను, కానీ దీంట్లో నేను చిన్నవి మూతలు కానీ, ఇలా మనకు కావాల్సినవి బౌల్స్ కానీ అవన్నీ కూడా నేను అప్పుడు కొన్నాను. అది పాత వీడియోలో ఉన్నప్పుడు ఉందండి. బట్ ఇది నాకు కొత్త ఛానల్ కాబట్టి దీంట్లో నేను అప్లోడ్ చేయలేకపోయాను. వెళ్తూనే ఉంటాను, నేను వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొచ్చుకుంటానే ఉన్నాను. రీసెంట్గా నేను సిజర్ తీసుకున్నాను, ఇంకా నేను ఇంకేవేవో తీసుకున్నానండి. అంటే రీసెంట్గా అంటే అప్పుడు నేను మరి వీడియో తీసానో గుర్తులేదు. 3-4 సార్లు వెళ్ళినట్టు గుర్తుందండి. ఒకసారేమో హారతి ప్లేట్ కొన్నాను. ఏంటంటే ఎత్తడిది హారతి ప్లేటు, మనం ఏదైనా పండగలప్పుడు ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకోవటానికి అది కూడా తీసుకున్నాను. ఇక్కడే తీసుకున్నాను. అలా తీసుకొచ్చానండి. బట్ అప్పుడు నేను వీడియో తీయలేదు. ఇంకా నిన్నైతే వీడియో తీసుకుంటానంటే తీసుకోండి అనేసి అన్నారు. ఇది నేను కింద ఫ్లోరే తీస్తున్నానండి. పై ఫ్లోర్ నేను ఎక్కలేకపోయాను, ఎందుకంటే ఇంకా 2 ఫ్లోర్లు ఉంటాయి. ఆ 2 ఫ్లోర్లు నేను ఎక్కలేదండి. ఇక్కడ బుజ్జి స్టాండ్లు ఉన్నాయండి. ఎవరికైనా డైనింగ్ హాల్ ఉంటే మంచిగా డైనింగ్ హాల్ మీద పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా మనకి ఇంట్లో మనము అన్నీ ఇవి మన ఇంటికి సంబంధించినవే కాబట్టి మనకి ప్రతిదీ కూడా అవసరం ఉండిద్దండి. అలానే మనము కొన్నదే 10 సార్లు మనం కొనలేం కదా. సో మనకి ఏది అవసరమో అదే కొంటారు చాలామంది కూడా. నేను కూడా అలానేనండి. ఇక్కడ చూసారు చాపింగ్ బోర్డులో, ఇక్కడ నేను చాపింగ్ బోర్డు కూడా తీసుకొచ్చానండి. అప్పుడు నాకు చాపింగ్ బోర్డు అనగానే గుర్తొచ్చింది. సో ఇలాంటి చాపింగ్ బోర్డే నా దగ్గర ఉండిద్ది. మీరు నా వీడియోస్ చూస్తే మీకు అర్థమైందండి. నేను చాపింగ్ బోర్డు మీదే కట్ చేస్తాను. మీడియము, స్మాలు, లార్జు అన్నీ ఉన్నాయండి. ప్లాస్టిక్వి, వుడ్వి అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బుడ్డ రోళ్ళు అండి, చిన్న రోళ్ళు. ఈ చూసారు కదా, ఇది వచ్చేసి స్టీల్ వండి. అలానే మనకి ఇవి కూడా ఉన్నాయి. సో చిన్నవి, పెద్దవి ఇవి కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి మనకి. నాకైతే ఇది భలే నచ్చిందండి. అసలు దీని ఆకారం బాగుంది. అసలు ఎంత స్ట్రాంగ్గా ఉందోనండి.
కానీ నా దగ్గర ఉందండి ఒకటి. ఇంకా ఎందుకు తీసుకోవటం, చిన్న రోల్ ఉంది, అది ఉంది అనేసి. అదిగాక మనం ఎట్లా పడితే అట్లా కొనటానికి మన దగ్గర బడ్జెట్ ఉండాలి కదండి. సో అదనమాట. మనకి కోకొల్లలుగా ఉన్నాయండి ఇవన్నీ, కొంచెం ప్లాస్టిక్ ఇవన్నమాట. ఈ సోప్ బాక్సులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా నేను పైకి వెళ్ళలేదు. పైన ఇంకా మనకి హౌస్కి సంబంధించినవి ఉంటాయండి, ఫ్లవర్స్ కానీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా నాకు అవసరమైన కోసం వెళ్ళాను. దాన్ని ఫైనల్గా తీసుకొని ఇంకో 2 నచ్చినాయి, అవి కూడా తీసుకొని వచ్చాను. కాకపోతే ఏంటంటే మనము డైలీ ఇప్పుడు మరి మన దగ్గర ఏమో నాన్ స్టిక్ వాడొద్దు అంటారు. అలానే మనకి ఇవి సేవని అంటే జలం సిరేరి వాడొద్దు అంటారు. మరి మన దగ్గర ఉంది అవి, మరి ఎలాగా వాడాలి కదా ఖచ్చితంగా. అందుకే నేను వాటిల్లోనే కూరలు చేస్తానండి. కూరలు చేసి వెంటనే నేను స్టీల్ బౌల్లోకి అయితే వేస్తాను. అలా అని నేను సెట్ కొనుక్కుందాం అనుకున్నా కానీ సెట్ చూస్తే చాలా కాస్ట్ ఉందండి. అందుకే చిన్న చిన్నవి అయితే నేను తీసుకున్నాను అనమాట. సో చూసారు కదండి ఇక్కడ ఇంకా అన్నీ అండి, మనకి ఇంట్లోకి కావాల్సింది ప్రతిదీ కూడా ఉంటాయి. మగ్గు నేను మొన్న ఇప్పుడు చెప్పాను కదండి, ఎస్బీఐ బ్యాంక్ అక్కడ కొన్నానండి మగ్గు. ఆ వీడియోలో మీరు చూస్తే ఆ వీడియోలో నేను మగ్గు తీసుకున్నానని చెప్తాను. ఇట్లా నా దగ్గర ప్లాస్టిక్ మగ్గు ఉంటే ఆ మగ్గుని ఒక 2-3 సంవత్సరాలు వాడిన తర్వాత ఇంకా అది పాడైపోయిన తర్వాత నేను స్టీల్ తీసుకున్నాను. ఇంకా కొన్ని తీసుకోవాలండి. నేను ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకోవటానికి ఇది ఉంది కదా, దీని మీద మూత ఉండిద్దండి. ఇది 1200-1300 ఉందన్నమాట. సో అది కూడా నాకు అవసరం ఉంది, కానీ నిన్నైతే నేను తీసుకోలేదు. ఎందుకంటే మన దగ్గర ఉంది కొంచెం తక్కువే కాబట్టి మన బడ్జెట్ తగ్గే షాపింగ్ చేయాలి. కుక్కర్లు ఉన్నాయి. ఇంకా ఏ రకం కుక్కర్లు కావాలంటే ఆ రకం కుక్కర్లు అయితే ఉన్నాయండి ఇక్కడ. ఇంక మొత్తానికి నేను బయటకు వచ్చానండి. ఇక్కడ చూసారు కదా, ఎల్ఐసి ఆఫీస్కి పక్కనే ఉండిద్దండి మెట్రో హోమ్ అని ఉండిద్ది. మెట్రో హోమ్ నీడ్స్ అని ఉండిద్దండి. ప్రతిదీ కూడా ఇక్కడైతే ఉంటాయి. చైర్స్ కానీ ఇంకా ప్లాస్టిక్ డస్ట్బిన్లు అవన్నీ, పైన వచ్చేసి ఫ్లవర్స్ది ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సో మొత్తానికైతే నేనేం తీసుకొచ్చానో మీకు చూపిస్తానండి. నాకు మెయిన్ కావాల్సింది స్పూన్స్ అండి. ఎందుకంటే ఈ డైట్ చేసేటప్పుడు ఈ స్పూన్లన్నీ తీసి నేను గమ్మున చెత్తలో పడేసేస్తున్నట్లున్నానండి. నా దగ్గర 12 స్పూన్లు ఏమి ఉండేవి, స్పూన్స్ ఏమి లేవు. ఒక 3 స్పూన్లో 4 స్పూన్లో ఉన్నాయి అన్నమాట. సో ఇంక నేను స్పూన్లు తీసుకోవాలని మెయిన్ వెళ్ళానండి, స్పూన్ల కోసమే. ఇంకా స్పూన్లతో పాటు ఇంకొక 2 ఐటమ్స్ కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే ఆ స్పూన్స్ మరి ఎట్లా మిస్ అవుతున్నాయి నాకు అర్థం కావట్లేదండి. స్పూన్స్ నేను చెత్తలో వేసేస్తున్నానా లేకపోతే ఎలాగా? ఎందుకంటే స్పూన్లు ఎవరికి కావాలండి, ఎవరికి అవసరం ఉండదు కదా స్పూన్లు. సో మరి స్పూన్లు ఏమవుతున్నాయో నాకు అర్థం కావట్లేదండి. నాకు అసలు ఇప్పటికి కూడా క్వశ్చన్ మార్క్ ఉందంటే, నేను చెత్త తీసి ఒక కవర్లో వేస్తున్నప్పుడు ఆ కవర్లతో పాటు కూడా స్పూన్లు వెళ్ళిపోతున్నాయని నేను అర్థం చేసుకున్నాను. ఇంకా అందుకే ఈ స్పూన్లు అయితే తీసుకున్నానండి. 6 స్పూన్లు అనమాట ప్యాకింగ్ లాగా. ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి, కానీ అంత పెద్దవి మన చేతిలోకి అంత మరీ టూ మచ్గా మనం వాడడంలండి ఇంట్లో. సో నాకు సరిపోయినన్ని ఇవైతే తీసుకున్నాను. అలానే నేను చెప్పాను కదండి, నేను కూరలు చేసినా పచ్చళ్ళు చేసినా కానీ వాటిలో నుంచి ఆ సీమడు అంటే దాంట్లో నుంచి తీసేసి నేను ఇలా బౌల్స్లో పెట్టుకోవటానికి అనేసి నేను 2 బౌల్స్ అయితే తీసుకున్నానండి. ఇవి మూత వచ్చేవి తీసుకున్నాను. మూత లేనివి ఇంకా తక్కువ రేటు ఉన్నాయండి. కాకపోతే మనం ఇప్పుడు కూర వేసుకున్నాం అనుకోండి, మళ్ళీ దానికి చిన్న ప్లేట్ వెతుక్కోవాలి. అలా మూతుంది అనుకోని పెట్టేస్తే మనం కూర చేసుకున్న వెంటనే ఆ జలం సిరే దాంట్లో నుంచి దీంట్లోకి తీసేసుకుంటే మనకు కొంచెమన్నా సేఫ్టీ ఉండిద్ది అనేసి. ఎందుకంటే వాటిలో ఉండకూడదు, దాంట్లో ఉన్న కెమికల్స్ అన్నీ కలిసిపోతున్నాయి అనేసి అంటున్నారు కదా. ఇంకా వండి దీంట్లో పెడదామని. సో ముందు ఇంకేమన్నా కొంచెం ముందు ఇంకా ఏమన్నా మనీ ఉంటే నేను సెట్లుగా స్టీల్ ఇవి ఇప్పుడు 3 ఉన్నాయి కదండి, అవి అయితే తీసుకోవటానికని నాకు ఆలోచన ఉందన్నమాట.
ప్రస్తుతానికి ఈ 2 తీసుకున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయండి. ఎందుకంటే మనం పొద్దున్నే లేసి టిఫిన్ చేయాలి కాబట్టి ఉప్మాలని మరి అవి ఇవన్నీ వండుకోవటానికి ఇప్పుడు స్టీల్‌లోనికి మారదామని ప్రయత్నం చేస్తున్నాను. సో, ముందు ముందు అవి కూడా ఖచ్చితంగా కొనుక్కుంటానని నేనైతే నమ్మకం ఉందండి. ఇది కూడా ప్లేట్ అనమాట. నాకు ఈ షేపులు నచ్చినాయి. చూసారండి ఫ్లవర్ డిజైన్ చాలా చాలా బాగుంది నాకు. ఇలాంటి ప్లేట్లు మా దగ్గర లేవండి. చిన్న చిన్న ప్లేట్లు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇస్తరాకు మోడల్ ప్లేట్లు ఉన్నాయి కదండి, అది ప్లాస్టిక్వో ఏమో అవే ఉన్నాయి. ఇంకా వాటితోనే తింటున్నాము. కానీ ఈ ప్లేట్ నాకు నచ్చిందండి. దీని ఫ్లవర్స్ చూసారా, ఒకటి ఒకవైపు ఒకటి ఒకవైపు. అందుకే నేను ఒకటి తీసుకున్నానండి. నాకు రీజనబుల్ అయినవి నా దగ్గర ఉన్న మనీని అడ్జస్ట్ చేసుకొని అయితే నేను తీసుకోవటం జరిగింది. సో, ఇదేనండి నా చిన్న షాపింగ్. నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్.